ఈ రోజు బీసీసీఐ ప్లేయర్స్ యొక్క సెంట్రల్ కాంట్రాక్ట్ ని అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ జరిగాయి. అవే ఏ ప్లస్ కేటగిరీని మన వాళ్ళు రిమూవ్ చేసేశారు. కేవలం ఏ, బి, సి కేటగిరీస్ గా మాత్రమే డివైడ్ చేశారు. ముందుగా ఏ కేటగిరీలో శుభ్మన్ గిల్, బుమ్రా అండ్ జడేజా ఉన్నారు. ఈ ముగ్గురులో బుమ్రా అండ్ జడేజా ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్స్ మనకి తెలిసిందే. చాలా మంది జడేజా ఏ కేటగిరీలో ఎందుకు ఉన్నాడని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ చాలా సింపుల్. జడేజా చాలా కాలంగా టెస్ట్ ఫార్మాట్ తరపున నెంబర్ 1 టెస్ట్ ఆల్రౌండర్ గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా అందరికంటే ఎక్కువ రోజులు టెస్ట్ ఆల్రౌండర్ గా నెంబర్ 1 పొజిషన్ లో ఉండి ఒక కొత్త రికార్డ్ ని తన పేరు మీద క్రియేట్ చేసుకున్నాడు. జడేజాని ఏ కేటగిరీలో ఉంచడంతో తనకి ఇంకా ఓడిఐస్ ఛాన్సెస్ ఇస్తారని దీంతో అర్థమైంది. బి కేటగిరీ విషయానికి వస్తే మెయిన్లీ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మని ఈ కేటగిరీలో యాడ్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ ఇద్దరు కూడా కేవలం ఒక ఫార్మాటే ఆడుతున్నారు కాబట్టి బి కేటగిరీలో యాడ్ చేశారు. సి కేటగిరీ విషయానికి వస్తే ఇందులో ఒక పేరు బాగా వినిపిస్తుంది. అతనే అక్షర్ పటేల్. యాక్చువల్ గా అక్షర్ పటేల్ టీ20 వరల్డ్ కప్ కి వైస్ కెప్టెన్. అంతేకాకుండా ఓడిఐ అనే టెస్టుల్లో కూడా ఆడుతూ ఉంటాడు. వాషింగ్టన్ సుందర్ని సి కేటగిరీ నుంచి బి కేటగిరీకి ప్రమోట్ చేసినా సరే అక్షర్ పటేల్ ని మాత్రం సి కేటగిరీలోనే ఉంచేశారు.